హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. తెలంగాణ సర్కార్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, రైతు బీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు చేస్తోంది. అయితే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒకటైన రైతు బీమా కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు ఆగస్టు 13. ఈలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం రైతులకు సూచించింది. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్బుక్ ఉన్నప్పటికీ ఈ స్కీంలో చేరని వారికి కూడా అవకాశం ఇస్తోంది. ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ రైతు బీమా పథకాన్ని ఆగస్టు 14, 2018లో ప్రారంభమైంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే అతని కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు మరణమైనా ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఎలిసికి ప్రీమియం చెల్లిస్తుంది. మొదటి సంవత్సరంలో ఒక్కో రైతుకు 2271.50 చొప్పున ప్రీమియం చెల్లించింది ప్రభుత్వం. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తోంది. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ లేదా ఎంఆర్ఓ డిజిటల్ సంతకంతో కూడిన డిఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ సంవత్సరం 2025 నుండి 26 బీమా సంవత్సరం ఆగస్టు 14 నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు అప్లికేషన్ చేసుకున్నవారి పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్లో నమోదు చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.